అందరికీ నమస్తే అండి. అనిష్ ఎట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కే వరప్రసాదను. ఈరోజు మీకు ఈ వీడియోలో అపార్ట్మెంట్ అనేది కొంటుంటారు కదండి. అపార్ట్మెంట్ అనేది దానికి లైఫ్ అనేది ఎంతకాలం ఉంటుంది అనేది వివరాలు చూద్దాం. ఇప్పుడు అత్యధిక మంది అపార్ట్మెంట్ కొనుగోలు చేస్తున్నారు. అయితే అపార్ట్మెంట్ శాశ్వతం కాదు. ఆ మాటకు వస్తే ఇండిపెండెంట్ హౌస్ కూడా శాశ్వతం కాదు. ఎప్పటికైనా కొత్తగా నిర్మించాల్సి రావచ్చు. కానీ అపార్ట్మెంట్ మొత్తం కూలగొట్టి మళ్ళీ నిర్మించాల్సి వస్తే అది కొనుగోలు చేసిన వారికి పెనుభారమే అనేది అవుతుంది. సాధారణంగా అపార్ట్మెంట్ కల్చర్ ప్రారంభమయ్యాక ఇప్పటి వరకు ఇలా గడువు మూసిందని కూల్చేసే పరిస్థితులు రాలేదు. కానీ నిర్మాణ లోపాల వల్ల ఎప్పటికప్పుడు పలు చోట్ల అపార్ట్మెంట్లు కూల్చేయడం అనేది చూస్తూనే ఉన్నాం. మంచి నాణ్యతతో నిర్మించిన గ్రీన్ ఫ్లోర్స్ కాంక్రీట్ ఆర్సీసీ భవనం సాధారణంగా 50 నుండి 100 సంవత్సరాల వరకు ఉంటుంది. మనకి ఉపయోగపడుతుంది. భారతీయ బిల్డింగ్ కోడ్ ప్రకారం ఆర్సీసీ నిర్మాణం 50 నుంచి 70 సంవత్సరాల డిజైన్ లైఫ్ ను కలిగి ఉంటాయి. సరైన నిర్వహణతో ఇది 100 సంవత్సరాలకు పైగా కొనసాగించే అవకాశం అనేది ఉంది, సరైన డిజైన్ నిర్వహణ చేస్తే. కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో 5 అంతస్తుల వరకు అపార్ట్మెంట్లు సాధారణంగా 60 సంవత్సరాలు సమర్థవంతంగా ఉంటాయి. ఆ తర్వాత పునరుద్ధరణ లేక పునర్నిర్మాణం అవసరం అనేది కావచ్చు. భవనం రూపకల్పన చేసిన లోడ్ కంటే ఎక్కువ బరువును అంటే అదనపు అంతస్తులు నిర్మిస్తే జీవితకాలం అనేది తగ్గుతుంది. కానీ బెంగళూరు, హైదరాబాదు ఇటువంటి నగరాల్లో 30-40 సంవత్సరాల తర్వాత భవనాలు పాతవిగా చెబుతుంటారు. వాటిని రియల్ ఎస్టేట్ విలువ ఉండదు, కూల్చేసి మరీ కొత్తగా నిర్మించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఏంటంటే అవకాశం ఉన్నవారు ఇండివిజువల్ హౌస్ అనేది ప్రాధాన్యత ఇచ్చుకుంటే వాల్యూలో కూడా దానికి అనేది చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది. వసతులుగా చూసుకుంటే అపార్ట్మెంట్ సెక్యూరిటీ పరంగా అపార్ట్మెంట్ లాభం ఉంటుందండి. ఒకప్పుడు అన్ని ఇండివిజువల్ హౌసెసే 35-40 సంవత్సరాల క్రితం అన్ని అయ్యే హౌసెస్. ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ అనేది వచ్చింది. కాబట్టి ఏదైనా 40 సంవత్సరాల నుంచి 50 నుంచి 70 సంవత్సరాలు అనేది ఈ ఆర్సీసీ వాటికి ఇస్తున్నారు. అది నిర్మాణ విలువలను బట్టి ఉంటుందని అంటున్నారు. చాలా చోట్ల ఉప్పు నీరు వలన కొన్ని నిర్మాణ లోపాల వలన అపార్ట్మెంట్లు అనేది త్వరగానే వాటి లైఫ్ అనేది ముగుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అపార్ట్మెంట్ కొనేవారు ఆలోచించి ఒక అడుగు ముందుకు వేయండి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా. థ్యాంక్ యూ.